ఈ మధ్య ముగ్గురు హీరోలతో వచ్చి కామెడీని పండించి సూపర్ సక్సెస్ అవుతున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో శ్రీ విష్ణు హీరోగా వస్తున్నాడు అంటే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ఇక రీసెంట్ గా సామాజ వరకమన అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో మరోసారి రాహుల్ రామకృష్ణ ప్రియదర్శులను కలుపుకుని మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమాతో మరో సక్సెస్ వచ్చినట్టేలా లేదా అనే విషయాలను తెలుసుకుందాం. ఏ పని పాట లేకుండా తిరుగుతున్న ముగ్గురు యువకులు ఏదో ఒకటి చేసి చాలా గొప్ప రేంజ్ లో బతకాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్ దగ్గర PhD చేయాలనుకుంటారు. కానీ అక్కడ అల్లరిగా చేస్తూ యూనివర్సిటీ మొత్తాన్ని డిస్టర్బ్ చేయడంతో ప్రొఫెసర్ రంజిత్ వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొడతాడు. ఇక అక్కడికి నుంచి వీళ్ళు భైరవకొండ అనే గ్రామానికి వెళ్తుంటే అక్కడ కొంతమంది చేసే క్షుద్ర పూజలు, వాళ్ళు చేసే పనుల గురించి తెలుసుకున్న ఈ ముగ్గురు భైరవకొండలో ఏం చేశారు, వాళ్ళు దర్జాగా ఎలా బ్రతికారు అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా విశ్లేషణ సమయానికి వస్తే సినిమాను మొదటి నుంచి చివరి వరకు దర్శకుడు ఎంటర్టైనర్ గా గడిపాడు. ముఖ్యంగా వీళ్ళ మధ్య కామెడీ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో ఇంతకు ముందు బ్రోచేవారెవరుడా అనే సినిమా వచ్చింది. ఇక ఆ సినిమాను మించి ఈ సినిమాలో కామెడీ ఉందనే చెప్పాలి. ఇక ఈ శ్రీహర్ష కొత్త దర్శకుడు అయినా కూడా ఎక్కడా తడబడకుండా సినిమాను చాలా హై లెవెల్లో ముందుకు తీసుకెళ్లాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీనిలో లాజిక్స్ లేవని చెప్పారు. కానీ సినిమాలో ప్రతి దానికి మంచి లాజిక్ సెట్ చేశారు. అయితే కొన్ని చోట్ల లాజిక్స్ అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వనప్పటికీ ఏదో ఒక రీజన్ తో ఆ లాజిక్ ను క్లోజ్ చేశారు. ఇక జాతిరత్నాలు సినిమా ఎలాంటి హిలారియస్ జానర్ లో వచ్చిందో ఇప్పుడు ఈ సినిమా కూడా అంతకు మించి అనేంత రేంజ్ ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. ఇక మొత్తానికైతే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఎప్పటిలాగే సినిమా చూసే ప్రేక్షకుడిని మెస్మరైజ్ చేశారు. ఈ సినిమా యూత్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందనే చెప్పాలి. జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ ఎలాంటి మ్యాజిక్ చేశాడో శ్రీహర్ష కూడా ఈ సినిమాతో అదే మ్యాజిక్ చేశాడు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. వీళ్ళ స్క్రీన్ మీద ఉన్నంతసేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ కామెడీకి నవ్వుతూనే ఉంటారు. అలాగే వీళ్ళ కాంబినేషన్ కి బ్రోచేవారెవరా అనే సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా అదే క్రేజ్ ను మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈ జనరేషన్ లో దొరికిన మరొక గొప్ప నటుడు శ్రీకాంత్ అయ్యంగార్. ఒకటి అని కాదు, ఎలాంటి పాత్ర అయినా ఈజీగా చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకోవడంలో ఈయన తరువాతే ఎవరైనా. ప్రతి పాత్రలో ఔరా అనేలా నటించి మెప్పించాడు. ఇక ఆయేషా ఖాన్ తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించింది. ఇక రచ్చరవి చేసిన హంగామా కూడా చాలా బాగుంది. మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్ర పరిధి మేరకే ఓకే అనిపించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన సన్నీ ఇచ్చిన సాంగ్స్ కు కొంతవరకు బాగానే అనిపించాయి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగానే ఇచ్చాడని చెప్పాలి. ఇంతకు ముందు సినిమాలకు సన్నీ ఇచ్చిన మ్యూజిక్ కంటే ఈ సినిమాలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అలాగే రాజ్ తోట అందించిన విజువల్స్ కూడా సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలిపాయని చెప్పాలి. ఇక కొన్ని కామెడీ సీన్లు కూడా డిఫరెంట్ షాట్ లో తీసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ అయితే అందించాడు. క్లైమాక్స్ లో ఆయన పెళ్లి డ్రామా సీక్వెన్స్ లో ఆయన పెట్టిన షార్ట్స్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పాలి. దానివల్ల సినిమాకి మంచి హైప్ అయితే వచ్చింది. ఇక ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ కథ, కొన్ని కామెడీ సీన్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. మైనస్ పాయింట్స్, కొన్ని సీన్లు లాగ్ అయ్యాయి, అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 3.5. ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయవచ్చు.